హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హర్మోజ్ పూర్తిగా మూసివేస్తామంటూ ట్రంప్ కీలక నిర్ణయం. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. హర్మోజ్ను మూసేస్తామంటూ ట్రంప్ సంచలన హెచ్చరిక. ఈ వార్నింగ్తో ప్రపంచమంతా టెన్షన్ మొదలైంది. చర్చల విఫలం తర్వాత చెలరేగిన ట్రంప్. పాకిస్తాన్ వేదికగా జరిగినటువంటి అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హర్మోజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న నౌకల్ని తాము అడ్డుకుంటామని చెప్పాడు. ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయంతో ప్రపంచం షాక్ అయింది. ట్రంప్ చర్యలతో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది. తక్షణమే అమల్లోకి వచ్చేలాగా హర్మోజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న అన్ని నౌకలను కూడా దిగ్బంధించే ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ నౌకాదళం ప్రారంభిస్తుందని ఆయన ప్రకటించారు. హర్మూజ్ను తెరిచి ఉంచుతామన్న హామీలను ఇరాన్ నిలబెట్టుకోలేదని, సముద్రంలో మైన్లు ఉన్నాయన్న భయంతో ఇప్పటికే నౌకల రాకపోకలు తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఇస్లామాబాద్లో చర్చల్లో ఇరాన్ అధికారులతో పలు అంశాలపై ఒప్పందం కుదిరిందని, అయితే అణుశక్తిపై ఒప్పందం కుదరలేదని ట్రంప్ చెప్పారు. ఇక ఇరాన్కు ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండవని హెచ్చరించారు. హర్మోజ్ జలసంధిలో మైన్లను తొలగిస్తామని, ఇరాన్ చట్టవిరుద్ధమైన సుంకాలు చెల్లిస్తున్న నౌకల్ని కూడా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధమైన సుంకాలు చెల్లించే వారికి బహిరంగ సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని కూడా హెచ్చరించారు. అంటే అక్కడ ఇరాన్ కొంత ట్యాక్స్ అయితే పెట్టింది, కొన్ని కోట్లు చెల్లించితే కనుక సముద్రంలో నౌకల్ని పర్మిషన్ అయితే ఇస్తామని. సో అలాంటి ట్యాక్సులు చెల్లించే వాళ్ళకి తనైతే చూస్తూ ఊరుకోనని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ని ప్రపంచ దోపిడీదారుగా అభివర్ణించారు. అమెరికా బలగాలను, వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకునే ఏ చర్యకైనా తీవ్ర ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే గణనీయంగా దెబ్బతిందని, వాయు రక్షణ వ్యవస్థ కూడా చాలా వరకు నిర్వీర్యమైందని ట్రంప్ అన్నారు. సో ఇప్పుడు ట్రంప్ హెచ్చరికతో అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్ అయితే అన్ని దేశాల్లోనూ మొదలవుతుంది.